ఆ, మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 29వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి తీసుకొని 27వ శ్లోకం వరకు చర్చించుకుందాము. చాలా ముఖ్యమైన విషయాలు భగవంతుడు కపిలముని ఈ యొక్క శ్లోకాల్లో చెప్తారు. అసలు మన భక్తి జీవితంలో ఎలా అపరాధాలు జరుగుతాయి, అసలు అపరాధం అంటే ఏమిటి, ఎందుకు జరుగుతాయి, తద్వారా మన భక్తి మార్గంలో మనం ఉన్నతి ఎలా సాధించలేకపోతున్నాం, మరి దానికి విరుగుడు సమాధానం సొల్యూషన్ ఏంటి, ఎలా మనం ఈ యొక్క అపరాధాలని చేయకుండా భక్తి మార్గంలో మనము ఉన్నతి సాధించవచ్చు ఏ అడ్డంకులు లేకుండా. సో ఎలా ఈ అపరాధాలు అనేవి అడ్డంకులుగా మారిపోతాయి, మన భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళనీయకుండా చేసేస్తాయి అనే విషయాన్ని మనం ఈరోజు శ్లోకాల్లో తాత్పర్యాల్లో చూద్దామంట. మంగళాచరణ చేసుకొని ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 21వ శ్లోకం. సో కపిలముని శిక్షణలు. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చ విడంబనం. అవజ్ఞ అంటే డిస్రిగార్డ్, అంటే లెక్క చేయకపోవడం, ఎవరిని ఎక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిలముని, అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా, నేను అందరి జీవుల్లో హృదయాల్లో భూతాత్మావస్థిత, నేను ఉన్నాను, నివసిస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో నేను నివసిస్తున్నాను, ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయంలో నేను నివసిస్తున్నాను. తమ్ అవజ్ఞాయ, ఒకవేళ నన్ను ఎవరైనా లెక్క చేయలేదనుకోండి, ఈ గుర్తించలేదనుకోండి ఎవరైనా, ఇలా ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయంలో పరమాత్మ ఉన్న అనే విషయాన్ని ఎవరైనా లెక్క చేయకపోతే, అర్థం చేసుకోకపోతే, నమ్మకపోతే, అటువంటి వారు భగవంతుడిని మందిరంలో ఎంతగా ఆరాధించినా అదంతా కూడా ఒక కల్పితం మాత్రమే, అదొక ఇమిటేషన్, విడంబనం, అదంతా కూడా ఒక రకమైన నాటకం అంతే, నకల్, అందులో ఏమాత్రం నిజం లేదన్నమాట. అంటే వ్యర్థం అన్నమాట అటువంటి ఆరాధన. ఎందుకండి అంటే దీని అర్థం ఏంటంటే లెక్క చేయకపోవడం ఏంటి, ఎందుకు లెక్క చేయమండి మనము?
పరమాత్మను ఎందుకు లెక్క చేయమండి అంటే, పరమాత్మను లెక్క చేయకపోవడం అంటే పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని మనం లెక్క చేయకుండా అలా వేరే భక్తులతో, ప్రభుపాదులు ఇక్కడ రాస్తున్నారు, వేరే భక్తులతో ఇంకా వేరే వాళ్ళ పట్ల మనము అవమానపూర్వకంగా కానీ లేకపోతే సరిగ్గా దుర్వ్యవహారం కానీ చేయడం అన్నమాట. సో ఈ విధంగా ఎవరైనా నేను భగవంతుడు బాగా భక్తి చేస్తున్నాను, నేను గొప్ప భక్తుడిని భగవంతుడిని కాబట్టి నేను వేరే వాళ్ళతో పాటు వేరే వాళ్ళతో ఎలాగైనా వ్యవహరించవచ్చు, వేరే వాళ్ళని నేను లెక్క చేయకుండా నేను వ్యవహరించవచ్చు వాళ్ళతో అని అనుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి. అతను ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు, అతను భక్తిలో చాలా అధమ స్థాయిలో ఉన్నాడంట. ఇంకా భౌతిక స్థాయిలోనే, అందులో భక్తిలో అధమ స్థాయిలో ఉన్నాడు అని చెప్తున్నాడు అలాంటి వ్యక్తిని. ఒకవేళ మనకి ఇలా చాలామంది వ్యక్తులు ఉంటారు, మరి ఎలా అండి, మరి చాలామంది వ్యక్తులు అజ్ఞానంతో ఉంటారు, వాళ్ళకి భగవంతుడి గురించి ఏం తెలియదు, విషయం కృష్ణ భావనామృతం లేదు, నాకు బాగా తెలుసు, నాకు మొత్తం జ్ఞానం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, అలా అమాయకులు అజ్ఞానులు అయిన వ్యక్తులకి మనము కృష్ణుడి గురించి బోధించాలి, కృష్ణ భక్తి గురించి తెలియజేసి వాళ్ళని ఎలాగైనా సరే కృష్ణుడి సేవలో యుక్తం చేయాలి. అది నువ్వు మంచి భక్తుడు అయితే, నువ్వు బాగా బుద్ధిమంతుడు అయితే, మంచి బుద్ధిమంతుడైన భక్తుడు అయితే నువ్వు బాగా చేయాల్సిన పని ఇదన్నమాట అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 22వ శ్లోకం చూద్దామంట. సో మొదటి శ్లోకంలో చెప్పారు ఆ విషయాన్ని ఇంకో 2-3 శ్లోకాల్లో ఇంకా బాగా అర్థమయ్యే విధంగా మన కపిల ముని చెప్తాడన్నమాట. ఏదో ఒక శ్లోకంలో చెప్తే మర్చిపోతాం కదా, చాలా ముఖ్యమైన విషయం కదా, అందుకనే 4 శ్లోకాల్లో బాగా గట్టిగా నొక్కి చెప్తారన్నమాట ఈ విషయాన్ని. మనం సరిగ్గా వ్యవహరించాలి, హింసించకూడదు, దుర్వ్యవహారం చేయకూడదు వేరే వాళ్ళతో, వేరే జీవుల పట్ల, వేరే భక్తుల పట్ల, వేరే వ్యక్తుల పట్ల. ఇంకా చూద్దామంట ఏం చెప్తున్నారు. యో మాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ. సో ఈ విధంగా అంటే ఏంటి ఇది, అలా భగవంతుడిని ఆరాధించుకుంటే ఏమి లాభం రాదా ఏంటి, అందరితో సరిగ్గా వ్యవహరించాలనే రూల్ ఉందా, అవసరమా అది? నేను భగవంతుడిని ఆరాధించుకుంటున్నాను కదా, దానివల్ల నాకు ఏదో ఒక లాభం వస్తుందా, సరిపోతుంది అని మీరు అనుకుంటే మాత్రం తప్పండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిల ముని స్వయంగా ఇలా భగవంతుడిని విగ్రహ రూపంలో కానీ ఇలా మందిరాల్లో ఆరాధించుకుంటున్నారు, నమ్ముతున్నారు, ఆయనకి ఎన్నో పూజలు చేపిస్తున్నారు, అర్చనలు చేపిస్తున్నారు, మీరే చేస్తున్నారు స్వయంగా పూజారిగా. కానీ ఆయనే పరమాత్ముడిగా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు విషయాన్ని గుర్తించకుండా ఇలా చేశారనుకోండి, అంటే అతను అజ్ఞానంలో ఉన్నట్టు ఆ వ్యక్తి. అలా చేసే అర్చన పూజ దేంతో సమానం అంటే, ఒకవేళ ఒక వ్యక్తి భస్మన్యేవ జుహోతి స, భస్మం అంటే తెలుసుగా బూడిదలో మీరు నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఏం కాదనమాట. అంటే ఇప్పుడు యజ్ఞకుండంలో మన ప్రభుపాల్ వారు క్లియర్గా ఇంకా అర్థం చేయడానికి రాస్తారు. మీరు యజ్ఞకుండం ఉంది, మంచి యజ్ఞకుండం తయారు చేశారు, మంచి బ్రాహ్మణులు ఉన్నారు, అందరు జనాలు ఉన్నారు, అన్ని పదార్థాలు కావాల్సిన అన్నీ ఉన్నాయి, మంచి నెయ్యి అన్నీ ఉన్నాయి, శుద్ధమైన నెయ్యి అన్నీ ఉన్నాయి, ఇంకా ఆ పండితులందరూ కూడా కరెక్ట్గా మంత్రోచ్చారణ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరు ఎక్కడ వేస్తున్నారంటే నెయ్యి, అక్కడ భస్మం ఉంది, బూడిద, అందులో వేస్తున్నారనమాట నెయ్యి. ఏమైనా జరుగుతుందా? ఏమీ రాదనమాట, అంత వేస్ట్ అంట, అంత వ్యర్థమే. అంటే మీరు ఎంత గొప్పగా భగవంతుడిని ఆరాధించినా, అర్చన చేసినా, పూజ చేసినా, ఎన్ని భగవంతుడికి అర్పించుకున్నా, ఎన్ని పూజలు చేసినా కానీ ఒకవేళ మీరు ఈ విషయాన్ని గుర్తించకుండా మిగతా భక్తులతో, మిగతా వ్యక్తులతో, మిగతా జీవరాశులతో మీరు సరిగ్గా వ్యవహరించకుంటే అప్పుడు మాత్రం ఇదంతా మీరు చేసే అర్చన పూజ అంతా కూడా వ్యర్థమే, బూడిదలో పోసిన నెయ్యి లాంటిదని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ఆ ఎగ్జాంపుల్తో సహా మనకి కపిల ముని డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను భగవంతుడికి ఎన్నో తపస్సులు, పూజలు, వ్రతాలు ఎన్నో చేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళని నేను లెక్క చేయకున్నా సరే, భక్తులు ఎవరైనా సరే, ఎవరిని లెక్క చేయకున్నా సరే అనుకుంటారు, నేను అధిగమిస్తాను భక్తిలో అనుకుంటారు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను భక్తిలో అనుకుంటారు. కానీ అలా కాదంట. ఏం జరుగుతుంది అలాంటి వారికి అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మరి భక్తిలో ప్రగతి ఎలాగో సాధించరు, కానీ ఇంకేం జరుగుతుంది అనేది నెక్స్ట్ చెప్తారు, అప్పుడు చూద్దామంట. సో ఇంకా పరుపాలు ఏమైనా పాయింట్స్ ఇచ్చారేమో చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమనొచ్చు,
మీరు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, లేకపోతే మీరు హరే కృష్ణ వాళ్ళు, అందుకని మీరు ఇలా నమ్ముతున్నారు ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుందని. మా మతం వేరు, మేము వేరే మతస్థులం. సో మా మతం ప్రకారం ఏ ఆత్మ పరమాత్మ అంటూ ఏమీ లేవు. అలా అంటే అలాంటి వారిని ప్రభుపాల్ వారు అంటున్నారు, అలాంటి వారు చాలా తమో గుణంలో ఉన్నారంట. అంధకారంలో, తమో గుణంలో, అజ్ఞానంలో మునిగి ఉన్నారనమాట. వాళ్ళ మతం కూడా అటువంటిదే, తమో గుణంలో ఉండే మతం అంట. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే తమో గుణం. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైనా చెప్తే మా మతం ప్రకారం, మా ధర్మం ప్రకారం ఎవ్వరి హృదయాల్లో ఆత్మ పరమాత్మ అంటూ ఏమీ లేవు అని అంటే వాళ్ళ మతం తమో గుణంలో ఉన్న మతం అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కానీ మన సనాతన ధర్మ ప్రకారం ప్రతి ఒక్క చీమలో కూడా పరమాత్మ నివసిస్తున్నాడు, చీమ యొక్క హృదయంలో కూడా. అందుకే మనము ప్రతి ఒక్క జీవరాశిని మనము సన్మానించాలి, సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి. ఇంకా క్లియర్గా చెప్తారు, సమ్మానపూర్వకంగా వ్యవహరించడం అంటే ఆ జీవునో లేకపోతే ఆ వ్యక్తినో భగవంతుడిలాగా పూజించడం కాదు, అంటే సరిగ్గా మైత్రి భావనతో, కరుణతో మనం వ్యవహరించాలని. సో అది కూడా మనకు వస్తుంది. అంతేకాని వాటిని చంపి తినకూడదు. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, చాలామంది ఇలా వేరే మతస్థులు చాలా ప్రాణుల్ని, జీవరాశుల్ని ఇంకా కషాయఖానాల్లో చంపేసి తింటూ ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా నాస్తికులు ఈ యొక్క కరెంట్ ఆధునిక యుగంలో, కలియుగంలో ఎంతో అభివృద్ధి చెందారనమాట. పెద్ద పెద్ద కషాయఖానాలు పెట్టి ఎన్నో అమాయకమైన జీవుల్ని చంపేసి వాళ్ళు తింటున్నారు. సో ఇది చాలా పెద్ద తప్పు అన్నమాట. ద్విషతః పరకాయేమా మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య నమన శాంతి మృచ్చతి. ఈ విధంగా ఒకవేళ వేరే జీవుల పట్ల, వేరే వ్యక్తుల పట్ల వారి శరీరాలని చూసో లేకపోతే వాళ్ళ యొక్క శరీరాల్ని శారీరకంగా గుర్తించి వాళ్ళని ఆ విధంగా వారి పట్ల మీరు ద్వేషాన్ని, అసూయని కనుక పెంచుకున్నారనుకోండి, హేట్రెడ్, అప్పుడు ఏం జరుగుతుంది అంటే భక్తిలో ఉన్నతి సాధించరు. మీరు ఏం సాధిస్తారు? నా మనశ్శాంతి మృచ్చతి. మనశ్శాంతి అనేది ఉండదంట. నా మనశ్శాంతి ఉండదంట. ఈ విధంగా మనము దుర్వ్యవహారం చేస్తే వేరే జీవులతో కానీ, వేరే వ్యక్తులతో కానీ, వేరే భక్తులతో కానీ మనకు మనశ్శాంతి అనేది ఉండదు. ఇది అన్నమాట మనకు వచ్చే రిజల్ట్. మీరు ఎంతగానైనా పూజించుకోండి, భగవంతుడిని ఆరాధించుకోండి. ఎందుకు నేను ఇన్ని భగవంతుడికి ఇన్ని అర్పించాను, ఇన్ని వ్రతాలు చేశాను, లేకపోతే ఇన్ని నైవేద్యాలు పెట్టాను, ఎందుకు నాకు ఇంకా మనశ్శాంతి కూడా లేదు అంటే ఇందుకే అన్నమాట. అర్థం చేసుకోండి కారణం. సో ఇక్కడ అదే ఈ 2 సార్లు అందుకే ఇక్కడ చెప్పారు, భూతేషు బద్ధ వైరస్య. వైరి భావన, వేరే జీవుల పట్ల వైరి భావన ఉంటే, వ్యక్తులతో పట్ల ఇతను నా శత్రువు, ఈ వ్యక్తులు నా శత్రువులు, శత్రుభావన ఉంటే, లేకపోతే ద్విషతః పరకాయే, లేకపోతే ఆ శరీరం పట్ల మీకు ద్వేషం ఉంటే, అది ఏం శరీరం, అటువంటి శరీరం ఎవరైనా సరే. సో అలా అప్పుడు మనకి అలాంటి భావన మనలో ఉంటే, శత్రుభావన, ద్వేషభావన కనుక మనలో ఉంటే, ప్రభుపాల్ ద్వారా రాశారు, మనం ఎప్పటికీ కూడా ఆనందాన్ని అనుభవించలేము. ఇది ఇక్కడ చెప్పారు. సో అందుకనే ఒకవేళ మనం చూసామనుకోండి, ఎవరైనా బద్ధవస్థలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు, అలాంటప్పుడు మన కర్తవ్యం ఏంటంటే, మళ్ళీ ప్రభుపాల్ ద్వారా రాశారు, వాళ్ళకి కృష్ణ చైతన్యం గురించి తెలియజేయడం, కృష్ణ భావనామృతంలోకి తీసుకురావడం, భగవంతుడి సేవలో యుక్తం చేయడం, ఇలా అన్నమాట. సో మనం మీరు అడగచ్చు, ప్రభు మీరు అలా అంటున్నారు, మేము చాలామందికి చెప్పి చూస్తాం, వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి భక్తి అన్న ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి మీ తత్వాలు చెప్తే, భగవద్గీత చెప్తే అస్సలు వాళ్ళ నెత్తిలోకి ఏం ఎక్కదు. సో ఈ విధంగా చాలామంది అనొచ్చు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళకి ఈ క్లాసెస్లో కానీ. భగవద్గీత క్లాసుకి రమ్మని ఎంతోమందిని పిలుస్తాం, వాళ్ళు రారు. భాగవతం క్లాస్కి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో అంటే అలా కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళ తలకాయలో ఒక సందేశం అనేది దూరదు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా చాలా అధమమైన పరిస్థితిలో ఉందంట. వాళ్ళు తమో గుణంలో, అంధకారంతో ఎక్కువగా ప్రభావితమై ఉన్నారు.
అంటే పశువుల్లాగా అనమాట. ఎలాగైతే పశువులు ఎక్కువగా అంధకారంలో ఉంటాయి కదా, తమో గుణంలో ప్రభావితమై, సో ఆ విధంగా పశువుల స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా మరి భక్తిని అందించడం, వారికి ఎలా కృష్ణ భావనామృతాన్ని అందించడం అంటే, అటువంటి వాళ్ళందరికీ మనము ఏం చేయొచ్చు, ఇంకొక మార్గం ఉందన్నమాట. వాళ్ళకి లెక్చర్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, అందుకే వాళ్ళకి ప్రసాదం మాత్రం పంచాలన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ప్రసాదం పంచితే వాళ్ళు వ్యక్తులే కానివ్వండి, లేకపోతే పశువులే కానివ్వండి, వాళ్ళకు కూడా లాభం కలుగుతుంది. వ్యక్తులేంటి, పశువులకు కూడా లాభం కలుగుతుందని ఒక ఉదాహరణ ఇచ్చారు, ఒక సంఘటన ఇచ్చారు, ఒక మంచి ఉదాహరణ. శివానంద సేన్ ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే బెంగాల్ మొత్తం, ఈ బెంగాల్ నుంచి భక్తులందరూ కూడా రథయాత్ర కోసం జగన్నాథ్పురికి వెళ్ళేవారు. ఆ రథయాత్ర 4 నెలలు అక్కడే ఉండి మిగతా మళ్ళీ తిరిగి వచ్చేవారు అనమాట. 8 నెలలు ఇక్కడ బెంగాల్లో ఉండేవారు చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా. సో చైతన్య మహాప్రభుని చూడడానికి, ఆయనతో పాటు ఆయన సాంగత్యాన్ని తీసుకోవడానికి, రథయాత్రను కూడా అలాగే అటెండ్ అవ్వడానికి బెంగాల్ నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. సో అలా ఒకసారి ఒక కుక్క కూడా వస్తుందన్నమాట వాళ్ళతో పాటు. సో వీళ్ళందరికీ ఇన్ఛార్జ్, ఈ యాత్ర ఇన్ఛార్జ్ ఎవరంటే శివానంద సేన్. సో శివానంద సేన్ ఆయన గొప్ప భక్తుడు భగవంతుడికి. సో ఆయనకు ఈ దాయిత్వ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతనిచ్చారనమాట. సో ఆయన సరే కుక్క పిల్ల కూడా వస్తుందని కుక్కకు కూడా ఆయన సరిగ్గా చూసుకున్నాడనమాట. అన్ని వసతులు, ప్రతి చోట ప్రసాదము, అన్నీ వెళ్ళడానికి సౌకర్యం ఉంది, అన్నీ చూసుకున్నాడనమాట కుక్కను కూడా. కానీ సడన్గా ఒక దగ్గర కుక్క మాయమైపోయింది. అది తనంతకు తానే వెళ్ళిపోయి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. శివానంద సేన్ అనుకున్నారు, అయ్యో ఏమైపోయింది, కుక్క వెళ్ళిపోయింది, నేను సరిగ్గా చూసుకోలేదేమో అనుకున్నారు. కానీ ఎప్పటికి పూరికి వెళ్ళి చూస్తే అప్పటికే కుక్క అక్కడ చేరుకుంది వీళ్ళకన్నా ముందే. చైతన్య మహాప్రభు దగ్గర ఉంది. చైతన్య మహాప్రభు తిన్న తర్వాత, ప్రసాదం తీసుకున్న తర్వాత ఆయన అది ఆ కుక్క తీసుకుంటుంది. అప్పుడు శివానంద సేన్ ఉంటాడు, చాలా సౌభాగ్యం ఈ కుక్క కానీ. తర్వాత ఆ కుక్క అందరి ముందే నృత్యం చేస్తూ భగవద్ధామానికి వెళ్ళిపోయింది. సో ఒక కుక్కను కూడా ప్రసాదం స్వీకరించడం ద్వారా, ఒక కుక్క కూడా మహాప్రసాదం తినడం ద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోగలదు. ఇక భక్తి మార్గంలో ఉన్నతి సాధించవచ్చు. సో అందుకని ఇటువంటి వారు ఎవరైతే ఇంకా అలా పశువు స్థాయిలో ఉన్నారో మనుషులు, అంధకారంలో ఉన్నారో మనుషులు, ఇలాంటి వారికి మనం ప్రసాదం పంచడం ఒకటే మార్గం అన్నమాట అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో ఇదొకటి. సో మనం జీవుల్ని హింసించకూడదని చెప్తున్నారు. మీరు శాకాహారులు అయితే ఏంటి, మీరు కూడా చెట్లని కానీ పళ్ళు కానీ ఇవి ఏవైనా తింటారు కదా, దాంట్లో కూడా హింస అనేది జరుగుతుంది కదా, ఎందుకంటే చెట్లలో కూడా ప్రాణం ఉంటుంది కదా. అవును, కానీ ఇప్పుడు మనం ఒక ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఒక మామిడి పండు తిన్నామనుకోండి, దానికి మామిడి చెట్టు నరికేయం కదా మనం ఒక మామిడి పండు తినడానికి. అలా మనము పళ్ళు, కూరగాయలు కొన్ని తీసుకోవడానికి మనం మొత్తం చెట్టుని ఏం నరికేయము. ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం హింస అనేది ప్రతి జీవికి చేయాల్సింది, ఎందుకంటే జీవస్య జీవనం, అది సిద్ధాంతం. సో అందుకని మనము ఇది అతి తక్కువ హింస చేయడమే కాకుండా దీన్ని మనము భగవంతుడికి అర్పించి తర్వాత మనం తీసుకుంటాం కనుక ప్రసాదం రూపంలో మనకి ఏ పాపకర్మం కలగదన్నమాట. ఇంకా ఈ భౌతిక ప్రపంచం అలా సృష్టించబడింది అన్నమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు అనుభవించాల్సింది. సో అందుకని అలా నిర్మించారు ఈ భౌతిక ప్రపంచాన్ని. అహం ఉచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయానఘే నైవ తుష్యేర్చితోర్ఛాయాం భూతగ్రామావమానినః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవమానించారంటే ఎవరినైనా సరే మీరు ఒకవేళ ఓ మాత, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఒక వ్యక్తి నన్ను ఎంతో గొప్పగా అన్ని రకాల నియమనిష్టాలని అనుసరించి అన్ని రకాల ఆచరణ విధి విధానాలని అన్నీ కూడా స్ఫటికంగా పర్ఫెక్ట్గా పాటించి నన్ను ఎంతో బాగా అర్చన పూజ చేసి నన్ను ఆరాధిస్తున్నాడు అనుకోండి, నైవ తుష్యేర్చితో అర్చాం, ఎంతో బాగా. కానీ అతను ఇలా ప్రతి ఒక్క హృదయంలో నేను ఉన్నాననే విషయాన్ని లెక్క చేయకుండా వారి పట్ల మాత్రం అవమానపూర్వకంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా నేను ప్రసన్నుండి కాదు. నన్ను ఎప్పుడు కూడా అతను ఎంతగా నా విగ్రహాన్ని ఎంతగా ఆరాధించినా, ఎంతగా అర్చన చేసినా, ఎంత పూజ చేసినా కానీ నన్ను ఎప్పుడు కూడా నైవ తుష్యే, ఎప్పుడు కూడా నన్ను సంతుష్టపరచలేడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట.
సో అది అంటే మనం ఒకవేళ వేరే వాళ్ళ పట్ల భూత గ్రామావమానిన, మనం వేరే వాళ్ళ పట్ల అవమానించడం, వేరే వాళ్ళని అవమానిస్తే, క్రిటిసైజ్ చేస్తే, నిందిస్తే ఇది ఒక పెద్ద అపరాధం మనకి. దీని ద్వారా మనం భగవంతుడిని సంతృప్తిపరచలేము. ఎంత భక్తి చేసుకున్నా సరే నువ్వు ఒకవేళ ఇలాంటి అపరాధాలు చేస్తూ ఉంటే మనం భగవంతుడిని సంతృప్తిపరచలేము. అది ఇక్కడ రాశారు, కపిల్ దేవ్ స్వయంగా చెప్తున్నారు. సో ఇలా మనము భగవంతుడిని విగ్రహాన్ని బాగా సరిగ్గా ఆరాధించాలంటే 64 విధి విధానాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో పదార్థాలు మనం భగవంతుడికి అర్పించాలి, ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని చాలా విలువైన వస్తువులు ఉండొచ్చు, కొన్ని అంతగా విలువైన వస్తువులు కాకపోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్తారేమి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సో భగవంతుడు చూసేదంటే మీరు పత్రం పుష్పమైనా అర్పించండి పర్వాలేదు, కానీ చూసేదేంటి, భగవంతుడు స్వీకరించేది పత్రం పుష్పమో మీరు అర్పించేదో కాదు. ముఖ్యంగా ఆయన స్వీకరించేది మీ యొక్క భక్తిని, భావగ్రాహి జనార్దన. సో మన భక్తి భావనను భగవంతుడు గ్రహించేది. మీరు ఎంత భక్తి భావనతో భగవంతుడికి ఆ విషయాన్ని, వస్తువుని అర్పిస్తున్నారు, ఆ విషయాన్ని చూస్తారు భగవంతుడు. అంతేగాని మీరు ఏ వస్తువుని అర్పిస్తున్నారు అనేది మాత్రమే కాదు ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే భగవంతుడికి ఆయన ఏమి బీదవాడు కాదు. మనం ఏదో ఆయనకి ఇస్తే మనము ఇవ్వాలని ఆయన ఏం కోరుకోవట్లేదు, నాకు ఇవన్నీ కావాలి నాకు అని ఆయన ఏం కోరుకోవట్లేదు. ఆయనే మనకు అన్నీ ప్రసాదించాడు. సో ఆయన దగ్గర ఏమి అలా మన దగ్గర అంటే మనం ఆయనకి ఇచ్చేదో పెద్ద మేలు చేయట్లేదు. మనం భగవంతుడికి ఏదో అర్పించుకొని భగవంతుడికి ఏదో మేలు చేయట్లేదు. మనం పెద్ద భగవంతుడికి దానం చేసి పెద్ద గొప్ప మనం మేలు చేయట్లేదు భగవంతుడికి. తద్వారా ఏంటంటే మన కర్మ, పాపకర్మం తగ్గుతుంది. మనం ఎన్నో పాపకర్మలు ఎన్నో తెలియక చేసి ఫలాలు మనకు దక్కుతున్నాయి. సో భగవంతుడికి అవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు, అది మళ్ళీ భగవంతుడికి మనం అర్పిస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా ఏంటంటే మన కర్మఫలాలు, మన పాపకర్మలు, మన పాపం తగ్గుతుంది, మనం భక్తిలో ఉన్నతి సాధించవచ్చు. సో అలా భగవంతుడికి మనము భక్తిని వ్యక్తం చేసుకోవడానికి అదొక మాధ్యమం. మనం ఏదైనా అర్పించుకుంటున్నాం, పూజ, అర్చన, వస్తువు, నైవేద్యం ఏదైనా సరే, అది మనము మన భక్తిని వ్యక్తం చేసే ఒక మార్గం. అంతేకాని నేను ఇన్ని అర్పించాను భగవంతుడికి కాబట్టి భగవంతుడు ప్రసన్నుడు అవ్వాల్సిందే, అలాంటి రూల్ ఏం లేదనమాట. మనకు భక్తి భావన లేకుంటే భగవంతుడు ప్రసన్నుడు కాడు మన పట్ల అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నారు, ఇలా భగవంతుని ఆరాధించడం మందిరంలో అంటే దాంట్లో ఒక భాగం ఏంటంటే ప్రసాద వితరణ. మనం భగవంతుడి నైవేద్యం పెట్టిన తర్వాత అది మనం ఒక్కటే తినడానికి కాదనమాట. ఇంట్లో అయినా సరే ప్రభుపాదుల ద్వారా చెప్తున్నారు, మందిరమే కాదు ఇంట్లో కూడా, మీరు చిన్న మందిరం ఉంటుంది మీ ఇంట్లో కూడా, అప్పుడు అక్కడ కూడా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అంతా మనం తినడం కోసమే నైవేద్యం పెట్టడం, అదే ఉచితమైన మార్గం కాదనమాట. సో మందిరంలో అయినా ఇంట్లో అయినా మనం ప్రసాదం చేసుకున్నప్పుడు అది అందరికీ పంచాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇలా ఓన్లీ మనము భుజించడం కోసమే ఆహారాన్ని భగవంతుడికి అర్పించకూడదు. అంటే ఇది పశువుల కన్నా బెటర్ అనుకోండి. ఇంకా కొంతమంది మనుషులు భగవంతుడికి అసలు అర్పించరు, నైవేద్యమే బెటర్ భగవంతుడికి. భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా బయట ఎలా పశువులు తింటాయో అలాగే తింటారు. వారికన్నా వీళ్ళు చాలా బెటర్, భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటున్నారు. కానీ అలా ఓన్లీ మనమే తీసుకోకుండా ఇంకొకరికి కూడా ప్రసాదాన్ని షేర్ చేయాలి, పంచాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, మందిరమైనా సరే ఇంట్లో అయినా సరే. సో ఆ విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇలా ప్రసాదం పంచడం ద్వారా ఎవరైతే అజ్ఞానంలో, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, అజ్ఞానంలో తమోగుణంలో ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుంది. భక్తి మార్గంలో ఉన్నతి సాధించడానికి ఒక మంచి అవకాశం లభిస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా వీళ్ళు ప్రసాదం తీసుకొని తద్వారా వాళ్ళ చేతన శుద్ధి తర్వాత ఒకరోజు భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోగలరు, తత్వాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకుంటారు. నాకు చాలామంది తెలుసు, మీకు కూడా ఉండొచ్చు ఉదాహరణలు. చాలామంది ఇస్కాన్ కూడా చాలామంది భక్తులు వస్తారు. ముందుగా వాళ్ళకి ఏమీ ఫిలాసఫీ దగ్గర అర్థం కాదు, వాళ్ళకి అర్థమైతే వెంటనే ప్రసాదం. చాలామందికి కొంతమంది స్వయంగా కూడా చెప్తారు, నేను ముందు ప్రసాదం కోసం వచ్చేవాడిని, ప్రసాదం బాగా నచ్చేది నాకు, తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఈ భగవద్గీత అంటే ఏమిటి, భక్తి తత్వం అంటే ఏమిటి, అసలు ఇవన్నీ ఏంటనేది అర్థమైందని. సో అలా అన్నమాట. సో మరి అంధకారంలో తమోగుణంలో ఉంటే ప్రసాదం ద్వారా వాళ్ళని మనము భక్తి మార్గంలో పైకి తీసుకురావచ్చు అనమాట. సో ఇదే అన్నమాట చెప్పింది. ఏంటంటే మనం మెయిన్గా ఏంటంటే భగవంతుడికి మన నుంచి భగవంతుడు ఏమి వస్తువులను
లేకపోతే ధనాన్నో దీన్ని ఆశించట్లేదు. భగవంతుడు ఆశించేది భక్తి, ప్రేమని. ఎలాగైతే ఒక వ్యక్తికి ఆకలి లేదనుకోండి, అతనికి మీరు ఎంత స్వాదిష్టమైన భోజనాన్ని ఇచ్చినా కానీ మీరు ఆకలి లేని వ్యక్తికి సంతృప్తి పరచలేరు కదా. అలాగే భగవంతుడికి మీరు ఎన్నో వస్తువులు ఇచ్చి ఆయన సంతృప్తి పరచలేడు. ఆయనకు ఆ వస్తువుల పట్ల ఆయనకేమీ ఆకలి లేదు. ఆయనకు ఉండే ఆకలి మీ ప్రేమ, భావన, భక్తి పట్ల. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు భగవంతుడు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ మరి ఇప్పుడు ఇది అయింది ప్రాబ్లమ్స్, మరి సొల్యూషన్ కూడా చూద్దామంట. అర్చాదావర్చయేత్తావద్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం. సో మరి మనం ఏం చేయాలి అంటే, ఇలా మనం ఇంకా మరి అంత ఉన్నత స్థాయిలో లేమండి అంటే, అందుకే మనకి ఏవైతే ధర్మాలు ఇచ్చారో అవన్నీ కూడా మనం ఆచరించాలి. అంటే మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, లేకపోతే బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి, ఎవరికి ప్రతి ఒక్కరికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం నిర్వర్తించాలి మన ధర్మం ప్రకారం. అవన్నీ నిర్వర్తించుకుంటూనే భగవంతుడిని కూడా ఆరాధించుకుంటూనే, అలాగే మనం ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్న విషయాన్ని గ్రహించి అందరితో పాటు సరిగ్గా వ్యవహరించాలి. ఇది మొదటి విషయం మనం చేయవలసింది. ఇలా ఎందుకు చెప్తున్నారంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు భక్తి చేసుకుంటున్నాను, ఇంకా నాకు ఏ బాధ్యతలు, ఏ పనులు, ఏ కార్యాలు, ఏ కర్మలు ఏవి చేయనవసరం లేదు అంటే ప్రభుపాద ద్వారా అంటున్నారు, నో వన్ షుడ్ బి లేజీ అండర్ ద ప్లీ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఈ భక్తి పేరుతో ఒక్కడు కూడా సోమరిపోతుగా మారకూడదు. సోమరిపోతుగా మారడానికి భక్తిని ఉపయోగించకూడదు ఒక వ్యక్తి. భక్తి అంటే అక్కడ మనం కూడా అన్ని కార్యాలు, అన్ని డ్యూటీస్, బాధ్యతలు మనం నెరవేరుస్తూనే, భగవంతుడిని ఆరాధించుకుంటూనే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్తాం. కానీ అందరితో సరిగ్గా వ్యవహరించాలి దాంతోపాటు. సో ఇదన్నమాట ఇక్కడ చెప్పిన విషయం. సో ఒకవేళ భగవంతుడిని ఇలా ఆరాధించుకుంటే పర్వాలేదు, లేకపోతే లాభం లేదని ముందే చెప్పేశారు. సో ఇది ఒక సొల్యూషన్. ఇంకోటి ఏంటంటే, ఇలా అందరిని అయితే మనం చూడాలి, అందరిలో పరమాత్ముడు ఉన్న విషయాన్ని గ్రహించి సరిగ్గా వ్యవహరించాలి అందరితో. ఇంకా ఎలా వ్యవహరించాలనే విషయాన్ని కూడా బాగా క్లియర్గా చెప్తారు మనకి. లేకపోతే మీరు ఇలా వ్యవహరించలేదనుకోండి, అప్పుడు ఆత్మానశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యుర్ విదదే భయముల్బనం. చాలా పెద్ద భయం ఉత్పన్నమవుతుందంట మృత్యు సమయంలో. ఎవరైతే ఇలా సరిగ్గా వ్యవహరించరు, శారీరక దృష్టితో, భౌతిక దృష్టితో భేదభావాల్ని సృష్టించి వ్యక్తుల మధ్యలో, వాళ్ళ మధ్యలో, వేరే వాళ్ళ మధ్యలో ఇలా భగవంతుడు ఉన్నాడనే విషయం ప్రతి ఒక్క హృదయంలో గుర్తించకుండా వారితో ఇలా ద్వేషించడం, ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే మనం ఇంకా బేసికలీ భౌతిక స్తరం పైన ఉన్నాం. కాబట్టి భౌతిక స్తరం పైన ఉంటే ఏమవుతుంది, మనము ఇలా మృత్యు సమయంలో చాలా భయభ్రాంతికి గురవుతామంట. ఎందుకంటే ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అవుతారో, లేకపోతే శుద్ధ భక్తిని అనుసరిస్తున్నారో, సరిగ్గా భక్తిలో ఉన్నతి సాధిస్తున్నారో, అభయచరణారవిందరే, భగవంతుడి చరణాల పట్ల మనం శరణాగతం అయితే మనకు అభయం దొరుకుతుంది. మనం మృత్యుకు భయపడం అసలు. సో అలా అన్నమాట. కానీ ఆ అభయం అనేది మనకు దొరకదు ఇంకా. ఒకవేళ అంటే మనం ఇంకా భయపడుతున్నామంటే ఇంకా మనం శారీరక స్థాయిలోనే ఉన్నాం అన్నట్టు. సో మనకి ఆ ఉన్నతి అనేది సాధించలేదన్నట్టు. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అత మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుష. అందుకనే మనము దాన, మాన, మైత్ర ఇక 3 విషయాలు చెప్పారు. మనము దానాలు ఇవ్వాలి, సమ్మానం కూడా ఇవ్వాలి. ఎలా సమ్మానం ఇవ్వడం అంటే చెప్పాను కదా, భగవంతుడు ఉన్నాడు తన హృదయంలో, నారాయణుడు, కనుక ఇతను కూడా నారాయణుడే. కాకపోతే ఇతను చాలా పేదరికంతో ఉన్నాడు, అందుకే నేను దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాడు కనుక దరిద్ర నారాయణ అని పిలవచ్చు. సో మనం అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా భగవంతుడు దానం చేయాలని, దరిద్ర నాయుడికి దానం చేద్దాం మనం. ఆ ఉద్దేశంతో దానం చేయడం కాదు ఇక్కడ. సమ్మానపూర్వకంగా ఆయనతో వ్యవహరించడం, ఆయన మనం సమ్మానిస్తున్నాం. దరిద్ర నారాయణ అని కాదు, నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు కాడు. ఈ దరిద్ర నారాయణ, మానవ సేవే మాధవ సేవ, ఇవన్నీ కూడా ఎవరంటే మాయావాదులు సృష్టించిన కల్పితమైన కథలు,
తత్వాలు, విషయాలు. సో అదే ఇక్కడ మనకు ప్రభుపాదుల ద్వారా రాశారనమాట. మనము ఇక్కడ ఏంటంటే భగవంతుడిని సమానపూర్వకంగా ఉన్నాడు కనుక మనం అందరితో సమానపూర్వకంగా వ్యవహరించాలి. అంతేకాకుండా మైత్రి భావనతో వ్యవహరించాలి. అంతేకాని అతనే భగవంతుడు అనుకోకూడదు, అది ఇంకో మూర్ఖత్వం. భగవంతుడు హృదయంలో ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్కరు భగవంతుడే అని కూడా ఇంకో పెద్ద మూర్ఖత్వం అనమాట. సో అలా అనమాట, మనం సరిగ్గా అర్థం చేసుకొని వారితో మనం మైత్రి భావనతో వ్యవహరించాలన్నమాట. సో అది ఇక్కడ చెప్పారనమాట. ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి భగవంతుడిని. సో అందుకని మనము ఎప్పుడైనా సరే ఈ కరుణ, మైత్రి అనేది మనం వ్యక్తం చేయాలన్నమాట అందరితో పాటు. అప్పుడు మనం అసలైన భక్తుల లక్షణం ఇవన్నమాట. అంతేగాని నేను ఇప్పుడు చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా సీనియర్ భక్తుడిని, లేకపోతే ఏదైనా అనుకోండి, కనుక నేను ఎలా వ్యవహరించినా పర్లేదు వ్యక్తులతో, భక్తులతో అనేది సరికాదన్నమాట. సో మనము సరిగ్గా వివరించాలి. అప్పుడు భగవంతుడు మన పట్ల మన వ్యవహారం చూసి, మన ఆచరణ చూసి భగవంతుడు యాక్చువల్లీ సంతృప్తి చెందుతారు. అది ఇక్కడ ఉన్న విషయం, చెప్పే విషయం. సో అదే ఇక్కడ కపిల ముని మనకు చెప్తున్నారు అనమాట. లేకపోతే మన భగవంతుడు మాత్రం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, 16 మాలలు జపం చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాం, కానీ భక్తులతో సరిగ్గా వ్యవహరించకపోతే వాళ్ళని నిందిస్తున్నాం, వాళ్ళని ద్వేషిస్తున్నాం, వాళ్ళ పట్ల హింస చేస్తున్నాం. అలా చేస్తే మాత్రం మనం భక్తిలో ఉన్నతి సాధించలేము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనము ముగిద్దామంటే ఈరోజు చర్చా విషయం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. संवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.